టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా గ్రామ మండల జిల్లా స్థాయిలో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని టీఆర్ఎస్ రాష్ట్ర నేత మాస్మర్కాంత్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల స్థలం అమరవీరుల కుటుంబాలకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్మరించాయని శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. రక్షణ సేనను ప్రతి గ్రామాన పటిష్టవంతం చేయడం కోసం ఇలా నడుము బిగించి మేమందరం కూడా పనిచేయబోతా ఉన్నాం. మా సంబంధించినటువంటి పార్టీ పటిష్టత అనేటువంటిది మా యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధానాల పరంగానే పార్టీ పటిష్టత అనేటువంటి ఉంటుంది. నాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఒక 3 అంశాలను తీసుకొని ఆ రోజు వాళ్ళు జనంలోకి రావడం జరిగింది. గూడు నీడ అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చిళ్ళు. తర్వాత కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కొన్న కాజుతోని బయటికి రావడం జరిగింది. ఇవాళ మేము పాంచజన్యాలని చెప్పేసి ఒక ఎన్టీ రామారావు ఒక కేసీఆర్ ఏ విధంగా ఆలోచించిండో వాళ్లకు ఇంకా భిన్నంగా ఇంకా పెద్దగా ఆలోచించి మా నాయకురాలు పాంచజన్యాలను తీసుకొని వచ్చిళ్ళు. ఇలా ఈ పాంచజన్యాల్లో ప్రజలకు అడిగడిపోతానికి పూర్తిగా ప్రజలు అప్పులపాలైతానికి అప్పుల ఊబిలో కూరుకోవడానికి కారణమైనటువంటిది ఒక విద్య. వాళ్ళ పిల్లల్ని చదివించలేక పెద్ద స్కూళ్ళల్లో వేయలేక ఉన్నత విద్యాభ్యాసం చెప్పించలేక సగటు పేదవాడు అనేటువంటి వాడు అప్పుల పాలవుతున్నాడు. వైద్యం అనేటువంటిది కూడా అంతే. ఇంట్లో ఒక యజమానికి కనుక ఏమైనా ఇబ్బంది అయితే ఆ ఇంట్లో ఒక 10 లక్షలు 20 లక్షలు తాకిడి తగిలితే ఆ మొత్తం కూడా అప్పుల ఊపిలో కూరిపోతున్నారు. కాబట్టి ఉచిత విద్య అనేటువంటి దాన్ని ఉచిత వైద్యం అనేటువంటి దాన్ని కనుక ఈ ప్రజలకు ఇస్తే ప్రజలే పొదుపు పరంగా ముందుకు పోతారు, వాళ్ళు ఆర్థికంగా పురోగమిస్తారని చెప్పేసి ఆలోచించినటువంటి గొప్ప నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని అదేవిధంగా సామాజిక తెలంగాణను రైతును రాజును చేయడాన్ని అదేవిధంగా ఉద్యోగ కల్పనలతో పాటు ఉపాధి కల్పనను చూపెట్టడంలో భాగంగా 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉపాధి అవకాశాలు బ్యాంకులతో సంబంధం లేకుండా యువతకు ఇచ్చేటువంటి విధంగా మేము ఈ యొక్క 5 పాంచజన్యాలను తీసుకొని ప్రజలలోకి పోతున్నాం. ఇలా తెలంగాణ